మంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదనుకున్నాం, కొత్తోడు అనుకున్నాం. కానీ భూములను గుంజుకునే విషయంలో, పేదల బతుకుల్లో మట్టి కొట్టే విషయంలో మాత్రం ఏ ముఖ్యమంత్రి లేనంత తెలివితేటలు ఉన్నట్టుగా మాత్రం అర్థమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు కనుక గతంలో ఉంటే ఇవాళ 24 లక్షల గవర్నమెంట్ పరమైన భూములు పేదవాళ్లకు అసైన్మెంట్ పట్టాలు వచ్చేటి కావు. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కనుక గతంలో ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల పేదల చేతుల్లో ఒక గుంటడి భూమి కూడా ఉండేది కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా పనిచేస్తున్నాడు. ఆనాడు దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కావచ్చు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, లేదా రకరకాల పద్ధతుల్లో భూతలిని నమ్ముకొని దున్నుకొని బతికేటువంటి భూమినే నమ్ముకొని బతికేటువంటి కుటుంబాలు కావచ్చు, అలాంటి భూముల మీద పడి ఆనాడు కేసీఆర్కి ధరణి తెచ్చి పేదల భూములకు అడ్రస్ లేకుండా చేస్తే ఆ అడ్రస్ లేనటువంటి భూములన్నిటి కూడా అడ్రస్ కల్పిస్తా, పట్టాలు ఇస్తా, హక్కులు కల్పిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ భూభారతి పేరు చెప్పి ఆ మొత్తం పేదల భూములను కూడా గుంజుకుంటా ఉన్నారు. ప్రతి నిత్యం ఏదో ఒక గ్రామంలో వందల మంది పోలీసులను తీసుకొని రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు పేదల భూముల మీదకి పోయి కంచెలు వేసి, ఇనుప కంచెలు వేసుడు, అప్పటికప్పుడు రాత్రి దొంగల్లాగా హైడ్రాన్ తీసుకుపోయి సిమెంట్ బిల్లలు చుట్టేసుడు, గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టు మెట్లు ఎక్కితే తప్ప వాళ్ళ భూములు కాపాడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హైడ్రా తెచ్చి ఇండ్లు కొలగొడుతున్నాడు. ఇదే హైడ్రాతో మొత్తం పేదల భూములు కూడా గుంజుకుంటా ఉన్నారు. అట్లాంటి పేదల భూములు గుంజుకునేటువంటి ఊరే ఇవాళ బోరంపేట ఊరు, దుండిగల్ గ్రామం. నేను కొత్తగా గెలిచిన 2 సంవత్సరాల క్రితం మొట్టమొదటి 455 ఎకరాల దుండిగల్ భూములు, ప్రభుత్వమైన భూములు, దీనికి గుంజుకుంటాం, దానికి గుంజుకుంటాం అంటే మేము అడిగినాం, 2000 తీసుకోదలుచుకుంటే ల్యాండ్ అక్వైర్ చేయి తప్ప ఇట్లా దౌర్జన్యం చేసి గుంజుకునే ప్రయత్నం చేయకు. కంచే చేనును మేసినట్టుగా ప్రభుత్వమే పేదల మీద దౌర్జన్యం చేస్తే ప్రభుత్వపరమైన పేదల భూములు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ మీరే దొంగ లెక్క గుంజుకుంటా అంటే చెల్లదని చెప్పి ఆనాడు మేము వెలిపెట్టాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ బోరంపేట విలేజ్లో 30-40 కుటుంబాల భూములు 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూములు, సర్వే నంబర్ 172లో ఉన్న భూములు ఇప్పటికే ఒక 11 ఎకరాలు అప్పుడు బుదగిచ్చి మిగతా భూమి అంతా కూడా మీకే ఇస్తాం, ఈ 11 ఎకరాలు మాకు ఇవ్వండి అని చెప్తే ఆనాడు సబ్స్టేషన్ల కోసమో ప్రభుత్వ అవసరం కోసం ఇచ్చినటువంటి ఆనాటి గొప్ప హృదయం ఉన్నటువంటి దళితుల భూములు ఈ మిగతా భూమి మీద కూడా కన్నేసి ఇవాళ ఆ భూములన్నీ కూడా వేలంపాట పాడుకొని అమ్ముకొని ఇవాళ జీతాలు ఇచ్చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఒక కోడ గ్రామంలో అట్లే చేసినావు, బాజులు కూడా అట్లే చేసినావు. హైదరాబాద్ చుట్టుపక్కల మీరు వచ్చిన తర్వాత ఇవాళ దళితుల భూములన్నీ కూడా ఇట్లా కొల్లగొడతా ఉన్నారు, గుంజుకుంటా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింట సౌభాగ్యం అనుకున్నాం, కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే మా భూములు గుంజుకునేటువంటి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అనుకోలేదు. ఇవాళ నీలాంటి ముఖ్యమంత్రి మేము ఎక్కడ చూలే అని చెప్పి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, నీవు ల్యాండ్ బ్రోకర్వా? నువ్వు ల్యాండ్ బ్రోకర్, ప్రభుత్వం అంటే ల్యాండ్ బ్రోకరా? ల్యాండ్ అమ్ముకునేటువంటి కంపెనీ ఇది, పేదల భూములు గుంజుకునే కంపెనీ ఇది. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే మీరు అనేక గ్రామాల్లో ఇట్లాంటి పని చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ పుల్లింగ్ పడ్డ గుంజుకొని 400 గజాలు 600 గజాలు ఎకరానికి ఇచ్చినావు. ఇవాళ మళ్ళీ ఏమి ఇవ్వకుండా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే ఈ బోరంపేటలో ఉన్న 172 ఎకరాల భూమి అయితే ఉందో, 172 సర్వే నంబర్లో ఉన్నటువంటి ఈ భూమి 472 సర్వే నంబర్లో ఉన్న భూమి ఇవాళ ఆ కుటుంబాలు 150-200 అయినాయి. వాళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చి ఆదుకో తప్ప వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఒకవేళ కనుక మీరు పెడచెవిన పెడితే నేను లోకల్ ఎంపీగా, మా పార్టీగా, భారతీయ జనతా పార్టీగా రైతులకు అండగా ఉంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్లో దళితుల భూములు గుంజుకుంటున్నానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని
నిలదీసే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ మెడలు వంచే ప్రయత్నం చేస్తుంది, పేదలకు అండగుండే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తక్షణమే ఇట్లాంటి బ్రోకర్గిరి, ఈ ల్యాండ్ గుంజుకొని అమ్ముకునేటువంటి బ్రోకర్గిరి బంద్ చేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.